హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మీకు ఒక సూపర్ టేస్టీ చికెన్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఈ సూపర్ టేస్టీ చికెన్ రెసిపీ కోసం ముందైతే ఇక్కడ హాఫ్ కేజీ కానీ చికెన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి ఒక 3 కానీ 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మనకి ఇక్కడ ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి చీలికల్ని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయినాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి 1 నిమిషం పాటు కలిపేసుకోండి. ఇలా చికెన్ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇలా ఉప్పు పసుపు వేసేసుకున్నాక ఇప్పుడు మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఈలోపు ఇక్కడ చూడండి ఒక 12 నుంచి 15 దాకా ఎండుమిరపకాయలని ఇలా నీళ్ళల్లో ఒక అరగంట కానీ గంట ముందు కానీ నానబెట్టి తీసుకోండి. ఇక్కడ నేను ముందే నానబెట్టి తీసుకున్నాను. ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం నానబెట్టుకున్న నీళ్ళని ఇలా కొద్దిగా యాడ్ చేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎండుమిరపకాయలని. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ని చూద్దాము. ఇక్కడ చికెన్ చూడండి, చికెన్లోని వాటర్ అంతా ఇలా రిలీజ్ అయ్యి ఆయిల్ అనేది ఇలా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు టమాటో ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత చూడండి టమాటా ముక్కలు మొత్తం మనకి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని కూడా ఇందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని మూత పెట్టకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. మనకి ఆయిల్ అనేది పైకి తేలాలి. ఇదంతా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలినాక ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక అర టీ స్పూన్ దాకా గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మసాలాలన్నీ బాగా కలిసేటట్టు నిదానంగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఒక అర టీ స్పూన్ కానీ ఒక టీ స్పూన్ దాకా వేయించుకున్న జీలకర్ర పొడిని కూడా వేసుకోవచ్చు. మసాలాలు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు ముక్కల్ని ఇలా నెయ్యిలో ఫ్రై చేసి వేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఇలా నిదానంగా హై ఫ్లేమ్ మీదనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ డిసెంబర్ 31 నైట్కి ఇలా ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సుమా. మరి ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ వెరైటీస్ రెసిపీ మీ వరకు రావాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా. మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.